రేఖాచిత్రాన్ని చూస్తే మనం ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందరికీ అర్థమైందా? చిన్ని, నువ్వు బుక్ చదవడం మానేసావా? అక్క, నాకు చదువుతో పాటు ఆటలు కూడా కావాలి. నన్ను పట్టుకుంది, నిన్ను పట్టుకున్నాను. పదండి, పరిగెద్దాం. రండి, పండ్లు చాలా బాగున్నాయి. ఈసారి మామిడి పండ్లు చాలా పెద్దవిగా ఉన్నాయి. అవును, చాలా రుచిగా కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా కొనుక్కోవాలి. ఈ పంట చాలా బాగా పండింది. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. మనం పందెం వేద్దామా? నేను గెలిచాను. అది అన్యాయం.